నమస్తే. వైసీపీ నేత బోరగడ్డ అనిల్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది. విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టడమే పిటిషనర్ పనిగా పెట్టుకున్నారా అంటూ హైకోర్టు ప్రశ్నించింది. ఇలాంటి కేసుల్లో నిందితులను క్షమించడానికి వీల్లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. వైసీపీ నేత బోరగడ్డ అనిల్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియా పోస్టుల కేసులో బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టేసింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. విజయ చంద్రిక వైసీపీ మాజీ నాయకుడు బోరగడ్డ అనిల్ కి ఈరోజు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే కాదు, గత వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి తాను వేలాభిమాని చెప్పుకుంటూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై ఇష్టానుసారంగా పోస్టులు కాదు వీడియోలు కూడా పెట్టారు. బెదిరించిన వైనం కూడా మనం చూసాము. ఇక అసలు చెప్పలేని భాష, కనీసం ఉచ్చరించడానికే అసహించుకునే భాషను వినియోగిస్తూ వీడియోలు విడుదల చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని చంపేస్తాం, ఇంట్లో ఆడపిల్లల్ని ఇబ్బంది పెడతామంటూ చాలా నీచమైన పదాలు వాడుతూ ప్రతి యూట్యూబర్ తనకి అనుకూలంగా ఉన్న యూట్యూబర్లను పిలిచి మరీ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. అంతేకాని గతంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కోర్టులో తీర్పు వచ్చిన సమయంలో కూడా జడ్జిని, న్యాయమూర్తులను కూడా అవమానపరిచే విధంగా అవసరమైన వాళ్ళని కూడా బెదిరించే స్థాయిలో ఆయన పోస్టులు ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో దాదాపు గత 5 ఏళ్లుగా అడ్డగోలుగా ఈ విధంగా వ్యవహరించినప్పుడు కూడా కనీసం అరెస్ట్ చేయకపోగా నివారించలేకుండా ప్రభుత్వం మరింత ప్రోత్సహించడం వైనం కూడా మనందరం చూసాం. కూటమి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఇటువంటి అసభ్యకర పోస్టులు విడిచిపెట్టి బోరగడ్డ అనిల్ పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. దాంతో పోలీసులు ఇటీవల అరెస్ట్ చేయడంతో పాటు న్యాయస్థానంలో వివిధ పోలీసుల కేసు నమోదైన కేసులకు సంబంధించి కూడా కోర్టులో విచారణ కూడా కొనసాగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో హైకోర్టు ఈ రోజు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ బోరగడ్డ వేసిన బెయిల్ ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ పై వాదనలు కూడా మూసాయి. ఇందులో ప్రధానంగా ఆ సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులు, అదేవిధంగా చేసిన వ్యాఖ్యలు కూడా న్యాయమూర్తి చూసిపోయారు. ఇటువంటి వారికి క్షమించడానికి ఏమాత్రం వీల్లేదని కూడా వ్యాఖ్యానించే ఒక న్యాయమూర్తి ఈ పదం వాడారు. ఎంత అంతేకాకుండా తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి కూడా ఇటువంటి ఆ పోస్టుకు సంబంధించి సోషల్ మీడియాపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం కూడా ఈ రోజు ఆయన కుమారుడు ఉదంతాన్ని కూడా వివరిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ రోజు ఈ కోర్టు వాదనలకు సంబంధించి కూడా మొత్తం న్యాయవాది పబ్లిక్ ప్రాసిక్యూటర్ మొత్తం అతను గత చరిత్ర, నేర చరిత్ర, బెదిరింపులు వైనం, అదేవిధంగా ఆడపిల్లల్ని. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ.